సంబంధించినటువంటి సమీక్షా కార్యక్రమాలు గడిచిన 2 రోజులుగా దేవాదాయ శాఖ కమిషనరేట్లు చేయడం జరుగుతుంది. నిన్న ప్రధానమైన 7 ఆలయాలు ఉన్నాయి. అందులో శ్రీ దుర్గామల్లేశ్వరి ఆ తల్లి యొక్క ఆలయాన్ని కూడా కొంతవరకు వివరాలన్నీ తెలుసుకోవడం జరిగింది. ఈరోజు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవాలని, ఆమె ఆశీస్సులు తీసుకోవాలని, ఆమెతోటి శివాలయానికి వెళ్ళి శివుని యొక్క ఆశీస్సులు కూడా పొందాలని కుటుంబ సమేతంగా మిత్రులతో కలిపి ఇక్కడికి వచ్చాము. అన్ని దర్శనాలు పూర్తిగా చేసుకుని ఆశీస్సులు తీసుకున్నాం. జరిగేటువంటి అభివృద్ధి పనుల పట్ల కూడా కొంతమేరకు ఈవో గారు, అలాగే ఇంజనీర్లు, అర్చక స్వాములు అందరూ దాని గురించి వివరించడం జరిగింది. కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా కొన్ని మొదలు పెట్టాల్సినవి కూడా ఉన్నాయి. ఈ జరిగేటువంటి పనులు నాణ్యతతో ఉండాలనేటువంటి దానిలో ఎక్కడ కూడా మనం రాజీ పడకూడదని చెప్పి అధికారులకు కూడా సూచించడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఈ యొక్క పవిత్రమైన ఆలయాన్ని మరింత పవిత్రంగా దీన్ని తీర్చిదిద్దడానికి లక్షలాది మంది భక్తులు ఒక మన రాష్ట్రం నుంచే కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ వచ్చే అమ్మాయికి ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా విలువైనటువంటి ఆమె యొక్క దర్శన భాగ్యం కలిగించాలనే లక్ష్యంగా పనిచేస్తాము. అదేవిధంగా కొన్ని పాలక వర్గాల విషయంలో కూడా ఇప్పుడే నన్ను కూడా మన వాళ్ళు అడిగారు. త్వరలోనే పాలకవర్గం విషయంలో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలతో పాలకవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక సూచనలు చేశారు, అనేక మంజూరులు కూడా ఇచ్చి పనులు కూడా మొదలుపెట్టారు. వారితో సమీక్ష ఉన్నప్పుడు మరింత అభివృద్ధి చేయడానికి, మరింత మంది భక్తులకి అమ్మవారి దర్శన భాగ్యం కలిగించడానికి మా వంతు సహకారం మేము ప్రభుత్వ పరంగా, దేవాదాయ శాఖ పరంగా, మరి పాలక మండలికి, అధికారులకు ఇచ్చి దీన్ని మరింత అభివృద్ధి చేయాలి, మరింత మంది భక్తులకి అమ్మవారి ఆశీస్సులు కల్పించాలనేది లక్ష్యంగా పనిచేస్తారు. లేదు కాకుంటే వాళ్ళు ఇంకా కొత్త పాలక మండలి రాలేదు కాబట్టి మేము ఉన్నామనుకునేటువంటి భావన ఉండదు. కాకుంటే గౌరవప్రదంగా ప్రతి ఒక్కరిని గౌరవించడం అనేటువంటిది ఆలయ అధికారులు. వారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, గతంలో అధికారంలో ఉన్నారు అనే విషయం పక్కన పెడితే ప్రతి ఒక్కరిని గౌరవించడం, మర్యాదలు అనేది మన సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి బద్దులమై మేము ఎవరినైనా గౌరవించాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ మన ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఇక్కడికి రావాలి అంటే చర్యలు తీసుకుంటారు. నిన్న మన తెలుగు రాష్ట్రంలో భాగమైనటువంటి తెలంగాణ ప్రభుత్వం యొక్క ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు సమానమైన గౌరవం ఇవ్వాలి అనే ఉద్దేశంతో నిన్న వాళ్ళను కూడా గౌరవించి సాంప్రదాయబద్ధంగా అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు ఇచ్చి పంపడం జరిగింది. కాబట్టి మన తెలుగు సాంప్రదాయం, హైందవ ధర్మం ప్రతి ఒక్కరిని గౌరవించాలి. హైందవ సాంప్రదాయానికి బద్దులమై హిందూ ధర్మాన్ని మరింత ప్రాచుర్యంలోకి తేవడానికి ప్రతి ఒక్కరిని గౌరవించి చూడడం జరుగుతుంది. పాత కొత్త అనేది పక్కన పెడితే తప్పులు జరుగుంటే తప్పులు వేరు, వాటి